సినీ మాఫియా ప్రభుత్వం కలిసి ప్రజలను లూటీ చేస్తున్నారని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ తీవ్రంగా విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాట్లాడుతూ సిగ్గు లేకుండా సినిమా ఓనర్లు టికెట్ల రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం, ప్రభుత్వం రేట్లు పెంచడం దారుణమన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన సినిమాలను ఎవరు తీయమన్నారని ప్రశ్నించారు నారాయణ. సినిమాలకు నష్టాల పేరుతో టికెట్ల రేట్లు పెంచి ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని మండిపడ్డారు నారాయణ. ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం, బుద్ధి లేకుండా గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవడం, ఇది ఎక్కడ అన్యాయం? ఇది వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసంగా సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజలపైన ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ వేస్తే ప్రజల రక్త మాంసాలు పిప్పి చేసి విలాసవంతమైనటువంటి కార్పొరేట్ కంపెనీ చేస్తారా? ఎవరు చెప్పారు ఇదంతా మీకు? ఎవరు పెట్టకున్నారు అంత 2 కోట్లు? ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బాటలు తీసుకోనిరు, బిస్కెట్లు తీసుకోనిరు, పిల్లలకి ఏమన్నా ఇవి తీసుకోనిరు. ఆడబోయకుంటే కాన్ఫ్లెక్స్ 500, వాటర్ బాటిల్ 200. ఎంత దోపిడీ ఇది? ఆ దోపిడీ చేసేవాడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? ఎందుకు పెంచాలి? అందులో ఇది పెంచడానికి బుద్ధి లేని గవర్నమెంటు, అడిగే వాళ్ళకి సిగ్గలేదు, దీన్ని అంగీకరించకూడదు. ఇది వాళ్ళ కష్టపడి వాళ్ళు తీసుకోవాలి తప్ప. చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు నష్టం వచ్చి కట్టిస్తున్నారా? సబ్సిడీ ఇస్తున్నారా? ఇవ్వలేదు కదా. కాబట్టి ఇది ఒక విధంగా లూటీ. సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని లూటీ చేస్తామని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పంచ పాండవులు మంచం కోళ్ళ వలె అని లాస్ట్ జీరో చేయడం పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మేము 40% మేము ఇస్తాం, 60% మేము ఇస్తాం, 40% మీరు పెట్టుకోవాలి. 10% పెట్టుకునేప్పుడే గవర్నమెంట్ చెట్ల. ఇప్పుడు 40% పెట్టుకుంటే ఎవడు పెట్టుకుంటాడు? అది జిఎస్టీ రూపాయలు మొత్తం లాగేసుకుంటున్నావు. రాష్ట్రాల్లో వచ్చే లాభాలు మొత్తం తీసేసుకుంటున్నావు. ఇప్పుడు 40% నువ్వు ఇవ్వమంటున్నావు, ఎవడు ఇస్తాడు? ఎవడు ఇడు? ఇప్పుడు చివరికి ఏంటంటే అది వీళ్ళు మ్యాచింగ్ అంటే ఇవ్వరు, గ్రామీణ అది పథకం రాదు, స్లోగా దాన్ని పట్టుకొని చంపేస్తుంది. సినీ మాఫియా ప్రభుత్వం కలిసి ప్రజలను లూటీ చేస్తున్నారని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. చైర్మన్ నారాయణ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నారాయణ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? భీమవరంలో సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సినీ ఇండస్ట్రీ మీద పలు ఆసక్తికర విమర్శనాత్మకమైనటువంటి కామెంట్లు చేశారు. సినీ మాఫియా ప్రభుత్వం కలిసి ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారంటూ కూడా నారాయణ చెప్పడంతో కొంత సినీ పరిశ్రమ నుండి కూడా విమర్శలు వస్తున్నాయని చెప్పుకుంటూ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కానీ ఇటు జగన్ ని, సీఎం చంద్రబాబు కూడా మొత్తం అందరూ కూడా బీజేపీతో పొత్తులోనే ఉన్నారు. సనాతన ధర్మం అంటూ కూడా ప్రజల్ని చెప్పుకుంటూ వస్తున్నారు. సినిమాకి సంబంధించి నిర్మాతలు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుని మరలా దాన్ని ప్రజల మీద మోపడానికి కోర్టులకు వెళ్లి ఆ బిల్లులు పెంచుకునే విధంగా, టికెట్ రేట్లు పెంచుకునే విధంగా చేయటం, ప్రజల జేబుల్లో ఉండి డబ్బులు కొట్టేయటం కరెక్ట్ కాదంటూ కూడా సిపిఐ నారాయణ మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి పెట్టాలంటూ కూడా ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ మొదట వామపక్షవాది, ఆ తర్వాత చెగురు శిష్యుడు అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా కొంత విమర్శనాత్మకంగా నారాయణ మాట్లాడడం అయితే జరిగింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.